ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9-10 వచనాలు చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి వారి జీవితంలో ఏమీ కొదువు అనేది రానివ్వడు దేవుడు అనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. వారు ప్రభు పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి, వారు ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నారు కాబట్టి, వారు ఆయన మీద ఆధారపడిన వారు కాబట్టి, ఆయన వారి జీవితంలో కొదువు అనేది రానివ్వకుండా వారి నిత్యము సమృద్ధితో నింపుతూ, ఏ సమయానికి ఏది అవసరమో అది వారికి అనుగ్రహిస్తూ చక్కగా సమృద్ధిగా పోషిస్తూ ఉంటాడు అనేటువంటి వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అయితే క్రింద వచ్చిన 10వ వచనం చూస్తే, సింహపిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపిల్లలు ఎందుకు సింహాన్ని గురించి రాయబడిందంటే, సింహము అడవికి రాజు, కానీ అటువంటి సింహానికి కూడా ఒకసారి కొదువు అనేది రావచ్చు. ఆ సింహం కూడా ఒకసారి దాని పిల్లలను పోషించుకునే పరిస్థితి కలగవచ్చు. సింహానికి అది అడవికి రాజైనప్పటికి కూడా తాను తన బిడ్డలని పోషించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ సింహ పిల్లలు సైతము లేమి గలవై ఆకలితో ఉంటాయి. అంటే కొన్ని పరిస్థితుల్లో సింహ పిల్లలైనా ఆకలి కొని మరి ఆహారం లేక అలమటిస్తేమో, కానీ తన నమ్మిన బిడ్డలకి ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఏ కొదువు అనేది రానివ్వకుండా కాపాడుతూ ఉంటాడని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ లోకంలో మనం సమృద్ధి కలిగిన వారుగా ఉండగలుగుతున్నామంటే, చక్కగా సమృద్ధి అయిన ఆహారం తిని సంతోషంగా జీవించగలుగుతున్నామంటే అది నిజంగా దేవుడిచ్చిన ధన్యత మనకు. ఈ లోకంలో ఒక్కసారి మనం కూర్చొని ఆలోచన చేసుకుంటే, మన కళ్ళ ముందే అనేక మంది తినుటకు ఆహారం లేక, ధరించడానికి వస్త్రము లేక, ఉండటానికి నివాసాలు లేక ఎంతోమంది దయనీయమైన పరిస్థితుల్లో మనకు రోడ్డు మీద కనబడుతూ ఉంటారు. వారికి ఎండకి ఎండుస్తూ, వర్షానికి తడుస్తూ ఆ ఫుట్పాత్ల మీద కూర్చొని ఉంటారు. బస్ స్టాండ్లో ఎక్కడంటే అక్కడ స్టేషన్లో పడుకొని ఉంటారు. మరి అక్కడక్కడ మరి కొన్ని సెంటర్స్లో వాళ్ళు అరుగుల మీద అక్కడెక్కడ పడుకొని ఎవరో ఇచ్చిన అల్పమైన ఆహారం తిని భిక్ష వండుకొని కొన్నిసార్లు తమ కడుపు నింపుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వివాహాలు శుభకార్యాలు జరిగినప్పుడు చెత్త కుండీలో మనం పడవేసేటటువంటి ఆ యొక్క మనం వేస్ట్గా పడేసేటువంటి ఆహారాన్ని ఏరుకొని ఆ విస్తరాకున్నటువంటి పదార్థాలను తిని కడుపు నింపుకునే చిన్నపిల్లలు కూడా లేకపోలేదు ప్రపంచంలో. కానీ అలాంటి దౌర్భాగ్య స్థితికి నన్ను అప్పగించుకోకుండా మనం శ్రేష్టమైన ఆహారం ఈ దినము కా దినం తినగలుగుతున్నాము. మనం తిని తృప్తి పొంది మరొకరికి పెట్టగలిగిన పరిస్థితిలో ఉన్నామంటే ఆ దేవుని ఉచితమైన కృప మాత్రమే, కానీ మన గొప్పతనం ఎంత మాత్రం కూడా కాదు. ఇది స్థితిలో ఉంచినందుకు మనం గర్వించడం కాదు, కానీ ప్రభువా నాకు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి కొందనాలని ఎప్పుడు కూడా ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలి. అయితే మనకంటే లేమిలో ఉన్నవారికి సహాయం చేసేవారుగా కూడా మనం ఉండాలి. అనాథరైనటువంటి వారు, దిక్కులేని దీనదరిద్రులు, విధవరాండ్రు మనకు కనబడుతున్నప్పుడు మనకున్న దానిలో కొంతవారికి ఇచ్చి వారిని తృప్తిపరిచే గుణం మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడి నాశని సమృద్ధి నీకు ఇచ్చాడు కాబట్టి ఆ సమృద్ధిలో నుంచి ఇతరులకు సహాయం చేసే మంచి మనసు కూడా మనం కలిగి ఉండాలి. ఇక్కడ యెహోవా యందు భయభక్తి గల వారికి ఏ కొదువు లేకుండా ఆయన కాపాడుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. సింహ పిల్లలు కూడా ఆకలి తలమటిస్తే, కానీ తన నమ్మిన బిడ్డలు, తనపైన ఆధారపడిన బిడ్డలు, తను ఆశ్రయించిన బిడ్డలకు ఏనాడు కూడా ఏ కొదువు రాదని వాక్యం సెలవిస్తుండగా, మనం కూడా మన ప్రతి అవసరం కొరకు ప్రభు పైన ఆధారపడుతూ ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, సింహం పిల్లలన్నా లేమగలవై ఉంటాయి, కానీ ఆకలి కొంటే కానీ నీ బిడ్డలు మనం ఎప్పుడు కూడా పరిస్థితికి అప్పగించకుండా ఏ దినమో కా దినం చక్కగా సమృద్ధిగా మనం పోషిస్తున్న ధనాన్ని బట్టి మీ నామమునకు కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా చుట్టూ ఉన్న పేదలను, దీనులను, అనాథలను కనికరించండి, వారిని కూడా సంరక్షించండి.
దీవించండి, పోషించండి. ఈ దినం మేము చే పనిపాట్లో తోడుగా ఉండండి. రాకపోకల్లో క్షేమం కలుగు చేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజెస్ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖంలో వారిని ఓదార్చండి. ప్రభా 2026 సంవత్సరం 5 మాసాలు నీ కృపలో భద్రపరిచావు. 6వ మాసంలో ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. ఇదంతా కూడా నీ కృపాక్షేమాన్ని నాకు మాకు తోడుగా ఉంచి నడిపించి ప్రతికీను తప్పించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.